నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 10 నుంచి 15 వరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలి. నెల్లూరులోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. నారాయణ అంటేనే అభివృద్ధి. నెల్లూరు నగరాన్ని మంత్రి నారాయణ శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ. డిఎస్సి అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. కలువాయి మండలంలో నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి మాట్లాడిన వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. విశ్వనాథునికి ప్రత్యేక పూజలు. మణబోల్లోని విశ్వనాథ స్వామి దేవస్థానంలో బహుళ త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 10 నుంచి 15 వరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. కలెక్టర్ వారి ఛాంబర్లలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ పేరుతో వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్, డిఆర్డీఏ, డ్వామా, మెప్పా పీడీలు నాగరాజ్ కుమారి, సమాచార శాఖ డిడి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారాయణ అంటే అభివృద్ధి అనే మాటకు ధీటుగా నెల్లూరు నగరాన్ని మంత్రి పొంగూరు నారాయణ శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ కొనియాడారు. గతంలో గాంధీ పార్క్, చిల్డ్రన్ పార్కులకే పరిమితమైన వినోదాన్ని నేడు నగర వ్యాప్తంగా ఏకంగా 46 అధునాతన పార్కులను ప్రజల ఇంటి వాకిట్లోకి తెచ్చిన ఘనత మంత్రి నారాయణదేనని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ ప్రెసిడెంట్ బీసీ బాబు, వైస్ ప్రెసిడెంట్ శేఖర్, క్లోకాస్టర్ హేమంత్ కుమార్, మహిళా శక్తి డివిజన్ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వరి, కల్పన, బూత్ కన్వీనర్లు, బిఎల్సీలు తదితరులు పాల్గొన్నారు.
శాసనసభ్యుడు మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరంలో ప్రజల ద్వారా ఎంతో అభిమానంతో గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అనే మాటకి ధీటుగా ఈరోజు ఎంత సరివేగంగా నెల్లూరు నగరంలో ఎన్ని పనులు జరుగుతున్నాయో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్నడూ చూసి ఉన్నాం, ఎన్నడూ ఊహించి ఉన్నాము. దాదాపు నెల్లూరు నగరంలో 46 పార్కులు ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం గతంలో ఒకసారికి వెళ్తే, గతంలో అందరు ప్రజలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా నెల్లూరు నగరంలో ఇంట్లో మహిళలు కానీ, ఫ్యామిలీస్ కానీ, పిల్లలు కానీ బయటికి వెళ్ళాలంటే ఆనాడు గాంధీ పార్క్ ఒకటి, రెండోది చిల్డ్రన్స్ పార్క్ అని ఆనాడు 2002లో స్టార్ట్ అయింది. అక్కడ తప్ప ఇంకెక్కడికి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఫ్యామిలీతో గడిపే పరిస్థితి కనపడలేదు. కానీ ఈరోజు నెల్లూరు ప్రజలందరికీ కళ్ళ ముందే ఉంది, వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది, వాళ్ళ వాకిళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళ చుట్టుపక్కలే ఉంది. అన్ని పార్కులు ఏర్పాటు చేసిన ఘనత నారాయణ సార్ది. ఈరోజు దాంట్లో భాగంగా మనందరికీ తెలుసు, 8వ డివిజన్లో రేబాల్ వారి హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్, ఎంతోమంది చిన్నపిల్లలు వైద్యం చేసుకున్న హాస్పిటల్ ఇది. అట్లాంటి హాస్పిటల్ దాదాపు 60-70 సంవత్సరాల చరిత్ర గల హాస్పిటల్. కానీ దాన్ని 10-13 ఏళ్ళ దాకా అది పూర్తిగా నిర్వియోగం అయిపోయి అది డిస్మాంటిల్ పరిస్థితికి వచ్చేసి అన్నీ కూడా పడిపోయే పరిస్థితుల్లో ఉంటే, ఇక్కడ సార్ ఒక్కసారి చిన్న ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఒక పండు అనే ఒక పిల్లోడు వచ్చి, సార్ ఇక్కడ బాగలేదు సార్, ఈ పార్క్, ఈ ఏరియా, ఈ హాస్పిటల్ అంతా పడిపోయే పరిస్థితి, మాకు ఆడుకోవడానికి ఏం లేదు సార్ ఈ చుట్టుపక్కల, మాకు కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయొచ్చు కదా, అక్కడ పార్క్ ఏర్పాటు చేశారని చెప్పి. గూడూరు నుండి సైదాపురం మీదుగా చిక్కువోలు గ్రామానికి వెళ్లే గూడూరు ఆర్టీసీ డిపో బస్సు తిప్పవరపాడు సమీపంలో ఈ మధ్య కాలంలో గూడూరు టు సైదాపురం రోడ్డు అంచున పైపు లైన్ల కోసం జేసీబీతో కాలువలు తీయడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పైపు లైన్ కాలువలో కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డిఎస్సీ అక్రమాలు జరిగాయని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కలువాయి మండల కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల కన్వీనర్లు, మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ 175 నియోజకవర్గాల్లో ఈ రోజు ఈ నిరసన ర్యాలీ చేయమన్నారు. దేనికైనా ముడితే 2 నెలలు తిరిగిస్తాం, ఏది మర్చిపోయేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు, మీకు అండగా నేనుండా, మనకందరికీ అండగా జగన్మోహన్ రెడ్డి 2.2 ఉన్నారు. బీఎస్సీలో టీచర్ పోస్టులో అవకతవకలు జరిగినాయి, ప్రజలకు తెలియజేయండి అన్నారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు, నేను టీచర్ కాదు కదా, మా అబ్బాయి టీచర్ ఉద్యోగం రాయలేదు కదా, మనకేం సంబంధం. ఈ ప్రభుత్వం, నారా కుటుంబం ఎలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంది, మాయ మాటలు చెప్పి ఎలక్షన్ ముందర ఎలాంటి వాగ్దానాలు ఇస్తారు, వరహాలు కురిపిస్తారు. మేనిఫెస్టోలో ఇదివరకైతే మేనిఫెస్టోల్ని మాయం చేసేవాళ్ళు. 300 పేజీల మేనిఫెస్టో, అడిగింది అడగంది అన్ని వరాలు ఉంటాయి దానిలో. ఎలక్షన్ గెలిచిన తర్వాత మేనిఫెస్టోనే ఉండదు, అడగడానికి కూడా లేదు. కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది అన్నారు, నిరుద్యోగ వృత్తి పోయినసారి 2,000 ఇవ్వలేదు, ఈసారి 3,000 మనం అరిచి గోల పెట్టినా గీ పెట్టినా వీళ్ళకి వినబడదు, ప్రభుత్వానికి వినబడదు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వినలేరు. మాయ మాటలు చెప్పే నైజం, వెనుతో పెట్టిన విద్య, దానికి నారా లోకేష్ గారు కూడా నేర్చుకుంటున్నారు. రాజీనామా చేయమన్నంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు నిర్ణయం తీసుకుని ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని
జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జాయింట్ కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ తో పాటు డిఆర్ఓ విజయ్ కుమార్ వివిధ శాఖల అధికారులు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. హార్పిక్ వెంకటరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీకు మీ వైసీపీ నాయకులకు లేదని ఉప ముఖ్యమంత్రి పదవికి వన్నె తెచ్చి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో 1వ స్థానంలో నిలిపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలియజేశారు. వెంకటాచలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈయన పేరు హార్పిక్ రెడ్డి, వైసీపీ హార్పిక్ రెడ్డినా. ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి చేతికి ఏదో కట్టుకట్టుకో ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగి భుజానికి చెయ్యి కట్టేస్తున్నారు. 2 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. దాన్ని కదిలించకూడదని కూడా చెప్పడం జరిగింది. అంత మాత్రం కూడా తెలియదు ఈ యజ్ఞానికి. నరేంద్ర మోదీ గారు వచ్చారు, ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ వచ్చారు. వచ్చినప్పుడు ఆయన పోయాడు, మాట్లాడాడు, దాంట్లో తప్పే ఉంది. చిడతలు అంటాడు. ఏం ఢిల్లీకి పోయి వీళ్ళ నాయకుడు 33 ముడ్డు కింద ఉండే కేసుల గురించి ఢిల్లీకి పోయి మోదీ గారి కాళ్ళకు మొక్కలా? ఏమయ్య హార్పిక్ రెడ్డి, పోలీసు వాళ్ళు వస్తే అరెస్ట్కి నువ్వు పోయి బాత్రూంలో కూర్చొని దొంకొని హార్పిక్ పట్టుకోవాలా తాగుతానని చెప్పా. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి చిన్న కోడిక తడి గీసుకోగానే ఇంత పెద్ద కట్టుకొని పోయి తెలంగాణలో దొంకోలా? చిన్న గులకర ఒకటి తగలంగానే ఇంత పెద్ద కట్టుకోలా? యాక్షన్ చేయలే? పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ చేయరు. కళ్ళజోళ్ళు పంపిణీ అంటే చేతితో నేస్తా చేతి వృత్తుల వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళందరికీ కూడా కళ్ళ టెస్టులు చేయించి ఉచితంగా అద్దాలు ఇచ్చాడు. ఆయన చెక్ చేశాడు. అది తప్ప? మీ జగన్మోహన్ రెడ్డి, మీ వైసీపీ నాయకులు రూపాయి సాయం చేయలేరు, ప్రజలకు రూపాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఆదుకోలేరు. పవన్ కళ్యాణ్ గారు చేస్తే మాత్రం ఏడుస్తారు. అదేమనంటే నువ్వు సిగ్గు శరం లేకుండా పాసినోరేసుకుని ఏం మాట్లాడుతున్నావా వెంకటరెడ్డి? మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేటు సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారి దేవస్థానం వద్ద సోమవారం బహుళ త్రయోదశి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా నందీశ్వరుడికి విశ్వనాథ స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా గాంధాల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బలం జనతారణ తారయతామిద
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 10 నుంచి 15 వరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలి. నెల్లూరులోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. నారాయణ అంటేనే అభివృద్ధి. నెల్లూరు నగరాన్ని మంత్రి నారాయణ శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ. డిఎస్సి అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. కలువాయి మండలంలో నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి మాట్లాడిన వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. విశ్వనాథునికి ప్రత్యేక పూజలు. మనుబోలులోని విశ్వనాథ స్వామి దేవస్థానంలో బహుళ త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.